Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. Blessed is he who trusts in thee, Lord. The book of Proverbs chapter 16 verses 20. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అబ్రహాము కూడా దేవునిని ఆశ్రయించిన వాడే. ప్రతి విషయమును బట్టి దేవునికి ప్రార్థించేవాడు. తనకున్న సమస్యను బట్టు, తాను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టు, స్థితిగతులను బట్టు దేవునిని ఆశ్రయించాడు. దావీదు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని ఆశ్రయించిన వాడే. మరి మనము కూడా దేవుని యందు ఆశ్రయించి బిడ్డలంగా మనము జీవించాలి. ఈ లోకంలో మనుషులు ఒకరి మీద ఒకరు నమ్మకం లేనటువంటిగా జీవిస్తున్నారు. అవసరాల కోసం మాత్రమే ఒకరిని బట్టి ఒకరు మారిపోతూ ఉన్నారు. వారినే నమ్ముతున్నారు, వారినే ఆశ్రయిస్తున్నారు. కానీ మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఎవరు ఎదురు చూడటం లేదు, ఆయనను ఆశ్రయించటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని. కనుక మనమందరమును మారు మనసు పొందుకొని దేవునిని ఆశ్రయించి ఆయనను స్తుతించి మహిమపరిచి బిడలంగాను ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ప్రతి విషయంలో నిన్ను ఆశ్రయించి బిడలంగా ఉండేలాగిన సహాయం దయచేయండి. అట్టి జ్ఞానం బుద్ధిని మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయండి. దావీదు ఏ రీతిగా నిన్ను ఆశ్రయించాడో, తనకు ఎదురైనటువంటి సమస్యలను బట్టో, నిందలను బట్టో తాను నిన్ను ఆశ్రయించి ఉన్నాడు. అట్టి రీతిగా తనను ఆశ్రయించావు. నీ దృష్టిలో ధన్యుడిగా నిలిచి ఉన్నాడు. మరి మేము కూడా మారు మనసు పొందుకొని దేవా, నిన్ను నిజరక్షకునిగా అంగీకరించి నిన్ను ఆశ్రయించి ధన్యులుగా మేమందరం ఉండేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.